Please subscribe for more updates. Bell button పై click చేయండి. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కీలకమైన అంశాలు, ముఖ్యమైనటువంటి మా హామీలు సార్, ఒక్కసారి వాటిపైన కూడా మేము విశ్లేషణ ఇస్తే బాగుంటుంది. 33% కోట కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ అంశానికి సంబంధించి 10 లక్షల కొత్త కొలువులు, ఏడాదిలో 34 లక్షల ఖాళీల భర్తీ, దేశమంతా రుణ విముక్తి, తీర్చకున్న రైతును జైలుకు పంపం, ఏటా ప్రత్యేక రైతు బడ్జెట్, రాఫెల్పై విచారణ, నేరగాళ్లు దేశం విడిచి పారిపోయిన వైనంపైన దర్యాప్తు, ఆర్టికల్ 370పై వైఖరి మాత్రం యథాతథంగా ఉంటుంది అని చెప్పింది మేనిఫెస్టోలో. ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో మనం తప్పులు పట్టేది పెద్దగా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో మేనిఫెస్టోలో కీలకమైనది ఏంటంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అంశం వీవీప్యాట్ మిషన్లు 50% లెక్క పెడతామన్నారు. అది మనం ఆహ్వానించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తున్నది అదే. నేను గతంలో కూడా చాలాసార్లు క్లియర్గా చెప్పాను, అవసరం వస్తే 50% లెక్క పెట్టాలి, కొంపలే మునిగేది లేదని. తర్వాత నేషనల్ ఈవీఎంలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ అనలే. కీలకమైన ఉదాహరణ ఏంటంటే ఈ మేనిఫెస్టోలో ఈవీఎంల పైన మాకు నమ్మకం లేదు, మేము అధికారంలోకి వస్తే బ్యాలెట్తో ఎన్నికలు జరుపుతాయని కాంగ్రెస్ చెప్పలే. ఇప్పటిదాకా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొద్దున్న లేస్తే చెప్పింది ఏంటి, అసలు ఈవీఎం లేకపోతే మేము గెలుస్తాం, ఈవీఎంలు ఉంటే మేము ఓడిపోతాం, ఎమ్మెల్సీ ఎన్నికలు మేము ఎందుకు గెలిచాం, ఈవీఎం లేకపోతే గెలిచామంటున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు, మేము వస్తే ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు చెప్తామని చెప్పచ్చు కదా. వీవీప్యాట్ మాత్రమే ప్రస్తావించారు. అంటే విచిత్రంగా ఉంటుంది బయట చెప్పడానికి, మేనిఫెస్టోలో చెప్పడానికి. అందువల్ల ఇక ఈవీఎంలు రద్దు చేయాలనే డిమాండ్ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చేస్తే మీ మేనిఫెస్టోలో లేదేంది అనే ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అదే వీవీపీటీ మిషన్లు లెక్క పెట్టాలి అన్నారు, అది మనం వెల్కమ్ చేయాలి. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను రద్దు చేస్తామన్నారు, అది వెల్కమ్ చేయాలి. నేషనల్ ఎలక్షన్ ఫండ్ అని పెట్టి మేము చేస్తామని. అయితే సమస్య ఏంటంటే 5-6 దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ మేము ఇవి చేస్తాం అన్నప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఇంతకాలం ఎందుకు చేయలేదు అని. ఇప్పుడు ఎందుకంటే విద్యారంగానికి జీడిపిలో 6% కేటాయిస్తామన్నారు. ఇది ఇప్పుడు కాదు, ఫ్రీడమ్ స్ట్రగుల్ డిమాండ్. ఫస్ట్ విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెహ్రూ పైన కోపానికి వచ్చారు. మీరు నాకు 6% ఇస్తామని మనం ప్రామిస్ చేశాం, బడ్జెట్లో 10% ఇస్తామన్నా ఇవ్వలేదు అని. అప్పుడు నెహ్రూ గారు హామీ ఇచ్చారు, ఇది ఫస్ట్ టైం కదా, మనం నెక్స్ట్ టైం చూద్దామని. సో అందువల్ల కానీ ఏనాడు కూడా 3-4% దాటలేదు. అందుకని వాళ్ళు అన్ని మంచి విషయాలు చెప్పారు. విద్యకు 6% ఇస్తాం, హెల్త్కు 3% ఇస్తాం, మహిళా రిజర్వేషన్లు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారుగా. మరి రాజకీయ చట్టసభలో మహిళా రిజర్వేషన్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంటున్నారు. అంటే రైట్ కైండ్ ఆఫ్ నాయిసెస్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకంటే మెయిన్గా నిరుద్యోగం పైన జనానికి కోపం ఉంది కనుక 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 20 లక్షల రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగాలు నింపుతామండి. రాష్ట్రాల్లో ఉద్యోగాలు వీళ్ళు నింపలేరు, అది రాష్ట్ర ప్రభుత్వాలు నింపాలి. బట్ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని అన్నారు. అందువల్ల ఇక మిగతా జనరల్గా వాటరు, శానిటేషను, వీళ్ళు స్వచ్ఛ భారత్ అన్నారు, వాళ్ళు నిర్మల్ అభియాన్ అన్నారు. సో అది పేర్లు మారుతున్నాయి తప్ప అలా. ఇందులో ప్రధానమైనది న్యాయం. అంటే మేము ప్రతి ఒక్కరికి 72,000 కోట్ల రూపాయలు ఇస్తాం, రుణమాఫీ ఇస్తామని. తర్వాత ఉపాధి హామీ పథకం రివైజ్ చేసి 2.0 అంటే నూతన ఉపాధి హామీ పథకం తీసుకొస్తాం. ఇలాంటి రైట్ కైండ్ ఆఫ్ నైసెస్ అంటే వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, వీటిలో ప్రజల్లో ఆందోళన ఉంది కనుక ఆ ఆందోళన రిఫ్లెక్ట్ చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టోని రాశారు. సో అందువల్ల మేనిఫెస్టోను మనం వ్యతిరేకించే అంశం ఏమీ ఉండదు. దాన్ని అమలు ఎలా చేస్తారు, దానికి విధి విధానాలు ఏంటి, కాంక్రీట్గా ఇప్పుడున్న ప్రభుత్వం చెయ్యని పనులు మీరు ఎలా చేస్తారు అనేది చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని అన్నారు, కానీ దానికి నిర్దిష్టంగా మేము ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ తెస్తాం, ఒక ఏడాదిలో ఖాళీ అయిన ప్రతి ఉద్యోగాన్ని ఆ ఏడాదిలోనే నింపేలా చట్టం చేస్తాం అనేది కనుక చెప్పగలిగి ఉంటే ఉపయోగపడే. ఇందులో రైట్ టు హౌసింగ్ చట్టం చేస్తామన్నారు, అదొక పాజిటివ్ అంశం. అంటే ఇల్లు ఇప్పటి వరకు హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయి, హౌసింగ్ చట్టం ఏంటంటే రేపు ఎవరికైనా ఇల్లు లేకపోతే కోర్టుకు పోవచ్చు, నాకు ఇల్లు లేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు అని. అందువల్ల రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లాగా రైట్ టు హెల్త్, ఆరోగ్యానికి తెస్తామని. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మేనిఫెస్టోలో ఈ ఇన్సూరెన్స్ బేస్డ్ హెల్త్ స్కీమ్స్ అనేది బోగసు, వీటి వల్ల లాభం జరగదు, అసలు బేసిక్ హెల్త్ కేర్ డెవలప్ చేయాలన్నారు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరోగ్యశ్రీని ప్రశ్నించింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు వద్దని చెప్పింది. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ గురించి ప్రస్తావిస్తూ చెప్పినా
అది ఇండైరెక్ట్ గా ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. సో ఆరోగ్యశ్రీ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇన్సూరెన్స్ బేసిస్ స్కీమ్స్ వల్ల ప్రైవేట్ హాస్పిటళ్ళు బాగుపడుతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ను పెంచి పోషిస్తున్నారు. ఇది కాకుండా మేము పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తాం, గవర్నమెంట్ హాస్పిటల్ ఇంప్రూవ్ చేస్తామన్నారు. అంటే మరి అంటే ఆరోగ్యశ్రీని కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వ్యతిరేకించడం అనేది గమనార్హం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీని పట్టిందే వాళ్ళు కదా. సో అందువల్ల ఈ మేనిఫెస్టోలో రైట్ కైండ్ ఆఫ్ నాయిస్ చేసిన మాట నిజం, కానీ ఆచరణలో ఎలా అమలవుతుంది అధికారంలోకి వచ్చినప్పుడు అనే క్వశ్చన్ ఎప్పుడైనా ఆల్రెడీ పవర్లో ఉన్న వాళ్ళు కనుక వస్తుంది. ఇప్పుడు బీజేపీ విషయంలో కూడా అదే వస్తుంది. అయితే ఇందులో కీలకమైనది ప్రత్యేక హోదా విషయంలో ఆల్ ఇండియా మేనిఫెస్టోలో పెట్టడం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది.